పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు ఓ కథ చెప్పాడు. మనం చెప్పుకుంటున్నది ఆ కథ గురించి కాదు, ఆ కథకి ముందు ఉన్న బొమ్మ గురించి, ఆ బొమ్మను అద్భుతంగా గీసిన చిత్రకారుడి గురించి. ఈ పాటికి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఆ చిత్రకారుడు శంకర్ అని. ఒక్కసారి ఆ బొమ్మను చూడండి. ఆ కథ చదవడానికన్నా ఎక్కువసేపు ఆ బొమ్మనే చూస్తూ ఉండేవారు పాఠకులందరూ. విక్రమార్కుడి చేతిలో కత్తి, మొహంలో సాహసం, భుజం మీద శవం, మెలికలు తిరిగిన కొమ్మలతో వికృతంగా ఉండే చెట్టు, ఆకాశంలో గబ్బిలాలు, అక్కడక్కడా తొంగి చూస్తున్న పిశాచాలు, నేల మీద పాకుతున్న పాము, బ్రహ్మజవుడు మొక్కలు, ఇలా ఎంతో భయాన్ని కలిగిస్తూ పాఠకులను కూడా ఆ పరిసరాల్లోకి తీసుకుపోయే బొమ్మ అది. ఆ బొమ్మలో తుప్పల పక్కన చిన్న రాయిపై శంకర్ అని ఇంగ్లీష్ అక్షరాలు. చందమామను చదివిన వాళ్ళందరికీ ఆయన ఎంతో ఇష్టమైన చిత్రకారుడు. చందమామ శంకర్గా అందరూ అభిమానించే ఆయన ఇప్పుడు కనుమరుగైపోయారు. 2020 సెప్టెంబర్ 29న ఆయన తన 97 ఏళ్ల వయసులో చెన్నైలో కన్నుమూశారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన గీసిన బొమ్మలు మాత్రం చిరంజీవులు. ఇప్పటి పిల్లలకు శంకర్ తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ తండ్రులకు, తాతలకు, ముత్తాతలకు కూడా ఆయన తెలుసు. అలా 4 తరాల వాళ్ళని శంకర్ బొమ్మలు అలరించాయి. పౌరాణిక, చారిత్రక, జానపద, సామాజిక నేపథ్యాల్లో ఆయన గీసిన బొమ్మలు 6 దశాబ్దాల పాటు చందమామలో కనువిందు చేశాయి. శంకర్ అసలు పేరు కరతొలవు చంద్రశేఖరన్ శివశంకరన్. తమిళనాడులోని ఈరోడ్ సమీపంలో ఓ గ్రామంలో 1924 జూలై 24న పుట్టిన శంకర్ చిన్నప్పటి నుంచి బొమ్మలపై ఆసక్తి పెంచుకున్నారు. అయితే అతడికి రంగులు, బ్రష్లు కొనిపెట్టే స్తోమత లేని కుటుంబం వాళ్ళది. తండ్రి టీచర్, తల్లి గృహిణి. శంకర్కి 10 ఏళ్ల వయసులో వాళ్ళంతా చెన్నై వచ్చేశారు. బొగ్గులు, శుద్ధ ముక్కలు, బలపాలతోనే శంకర్ బొమ్మలు గీస్తూ ఉండేవాడు. చరిత్ర పరీక్షలో సమాధానాలతో పాటు ఆయా చరిత్రకారుల బొమ్మలు కూడా గీసేవాడు శంకర్. బడిలో డ్రాయింగ్ టీచర్కి సాయంగా ఇతర పిల్లలకి బొమ్మలు నేర్పుతూ, అందుకు బదులుగా ఆయన దగ్గర నుంచి పాత బ్రష్లు, రంగులు తెచ్చుకుని ఇంట్లో సాధన చేసేవాడు చిన్నారి శంకర్. ఆ డ్రాయింగ్ టీచర్ ప్రోత్సాహంతో చెన్నైలోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరాడు. అక్కడి ప్రొఫెసర్లు కూడా శంకర్ బొమ్మలు చూసి ముగ్ధులైపోయేవారు. జాతిపిత మహాత్మా గాంధీ 1946లో చెన్నై వచ్చినప్పుడు కాలేజీ తరపు నుంచి ఆయన్ను కలుసుకున్న విద్యార్థుల్లో శంకర్ కూడా ఒకడు. ఆ సందర్భంగా హరిజనోద్ధరణ గురించి శంకర్ గీసిన చిత్రాలను చూసి మహాత్మా గాంధీ ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ సంగతిని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు శంకర్. కాలేజీ చదువు పూర్తయ్యాక కలై మగల్ అనే ఓ పత్రికలో ఆర్టిస్టుగా చేరాడు ఆయన. ఆ తర్వాత 1952లో ప్రముఖ పిల్లల పత్రిక చందమామలో చేరారు. చందమామలో 60 ఏళ్ల పాటు శంకర్ వేలాది బొమ్మలు గీశారు. రామాయణ, భారత కథలకు ఆయన గీసిన రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు లాంటి పాత్రల బొమ్మలు జీవం ఉట్టిపడుతూ ఉండేవి. రాజకుమారుడు, రాకుమారి బొమ్మలు అత్యంత సుందరంగా ఉండేవి. ప్రముఖ సినీ నటుడు ఎన్టీ రామారావు శంకర్ గీసిన బొమ్మలను బట్టి తాను తీసే పౌరాణిక పాత్రలకు దుస్తులు, ఆభరణాలను ఎంపిక చేసుకునేవారని చెబుతారు. తదేక దీక్షతో ఓ తపస్సులా బొమ్మలు గీయడం తప్ప ప్రచారం అనేది ఆయనకి ఇష్టం ఉండేది కాదు. చిత్రకారులకు తగిన ప్రోత్సాహం లభించడం లేదని బాధపడుతూ ఉండేవారు శంకర్. చందమామలో 1952లో చేరినప్పుడు ఆయన జీతం ₹150. 2013లో రిటైర్ అయ్యే సమయానికి ఆయన జీతం కేవలం ₹20,000. గుర్తింపు ఉన్నా లేకపోయినా చిత్రకళకే నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. నాలోని ఏదో దివ్యశక్తి నా చేత బొమ్మలు వేయించింది. ఇందులో నా గొప్పతనం ఏదీ లేదు అంటూ వినయంగా చెప్పే శంకర్ చిత్రలేఖనంలో ఓ కర్మయోగి అనడంలో సందేహం ఏముంది?